తీసేస్తాను చూడండి. లెంగ్త్ వచ్చేసి 13.5, 14 పెట్టుకుంటాను నేను. దీనికంటే కొంచెం పొడవు 14, అప్పర్ చెస్ట్ వచ్చేసి 19, లోవర్ చెస్ట్ వచ్చేసి 16. ఆర్మ్ వచ్చేసి 8.5, ఆర్మ్ 8.5. ఇవి మనము ఒక డీప్ వచ్చేసి నేను నెక్ డీప్ వచ్చేసి 10 వరకు పెట్టుకుంటాను. ఓకే, అది బోట్ నెక్ కాబట్టి దానికి తీయలేదు ఇది. సో ఇప్పుడు కింద మనకి ఎడ్జెస్ ఈక్వల్గా నీట్గానే ఉన్నాయి కాబట్టి నేను కిందనేమి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, కట్ చేయట్లేదు. 14 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ స్టిచ్ మార్జిన్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. 14 ఇంచెస్ కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు స్టిచ్ మార్జిన్. ఓకే, అదే 15 ఇంచెస్ కరెక్ట్గా 5 వైపు ఈక్వల్గా రావడం కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి పెట్టేసాను నెక్కి. ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్, చిన్న షోల్డర్స్ పెట్టుకుంటామండి బ్లౌజ్కి. బ్లౌజ్ డ్రెస్ అంత ఎక్కువ పెట్టుకోం కాబట్టి అక్కడ 4 పెడతాం, ఇక్కడ 3, అంటే టోటల్ 5.5. ఈ 5.5 అండ్ స్టిచ్ మార్జిన్, పైన 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్ ఇందులోనే ఉంది కదా. స్టిచ్ మార్జిన్స్ 6కి. ఇదైతే మీకేం పెద్దగా చేంజ్ ఉండదు, సేమ్ డ్రెస్కి ఎలా వస్తుందో అలానే వస్తుంది. అప్పర్ చెస్ట్ వచ్చేసి 19 అండి, అంటే 9.5. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాము. లోవర్ చెస్ట్ వచ్చేసి 16, అంటే 8కి డాట్స్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9, 2 ఇంచెస్ మార్జిన్. ఇది స్ట్రైట్ అయినా ఇలా కలుసుకుంటారా? కర్వ్ ఏం అవసరం లేదండి, స్ట్రైటే పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది నేను 10 వరకు పెట్టుకుంటా నెక్ డీప్. ఇక్కడ నేను 3 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన 2 పెట్టుకున్నాం కదా, 2.5 పెట్టుకున్నాము. ఇది 3 వరకు పెట్టుకుంటే బ్రాడ్ నీట్గా వస్తుంది. కింద 3 వరకు పెట్టచ్చు. 8 ఉన్నా కూడా పెట్టుకోవచ్చు కింద 3 వరకు. ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్, ఆర్మ్ హోల్ ఎంత రావాలండి? 8.5 రావాలి. ఇంకా 8.75 వరకు వచ్చిందంటే మనకి సరిపోతుంది. పైన 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్, అండ్ మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం 1/2 ఇంచ్ వెనక్కి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకు అక్కడ సిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మరొకసారి నేను రిపీట్ చేస్తాను. లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ లెంగ్త్ బ్లౌజ్ ఇది. 14 ఇంచెస్ లెంగ్త్ బ్లౌజ్కి 1 ఇంచ్ స్టిచ్ మార్జిన్స్, కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్స్ 15 ఇంచెస్కి తీసుకున్నాను. 15 ఇంచెస్ దగ్గర మనం ఎప్పుడు కూడా ఇటు నుంచి మనం ఎటైనా కూడా ఎండింగ్ వైపే నడుము వచ్చేటట్టు పెట్టుకుంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనకి క్రాస్ కటింగ్ కానీ దేనికైనా క్లాత్ మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 15 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా మనకు అలవాటు అయినట్టు 2.5 నెక్ కటింగ్ తీసుకున్నాను. షోల్డర్ పట్టి మాత్రం 3 ఇంచెస్ తీసుకున్నాను. కుట్టిన తర్వాత 2 ఇంచెస్ వస్తుంది. సో ఇది మనకి ఎప్పుడైనా కూడా ఆర్మ్ హోల్కి అనేది ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి మనం ఫోల్డింగ్ వరకు ఎంత తీసుకున్నామో అదే తీసుకుంటాము. ఆర్మ్ హోల్కి పైన 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్, ఆ 5.5 ఇక్కడ తీసుకున్నాను, అంటే టోటల్ 6. ఆర్మ్ హోల్కి
ఆర్మ్ హోల్ లైన్ క్లోజ్ చేసుకున్న తర్వాత అప్పర్ చెస్ట్ మనం ఇది డ్రెస్కి ఎలా తీసుకుంటాము, ఫ్రాక్కి ఎలా తీసుకుంటాము అలానే. అది 19 వచ్చింది కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్లోని ఇది 9.5 2 ఇంచెస్ ఖర్చు. ఇది 16 వచ్చింది కాబట్టి 8, దానికి 1 ఇంచు డాట్. ఇక్కడ డాట్ ఎక్కడ వేసుకోవాలి ఇది ఒక డౌట్. మీరు డాట్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర లేదు, సింపుల్గా అంటే చాలామందికి అలవాటు అయింది ఏంటి అంటే షోల్డర్ సెంటర్ ఇలా పెట్టేసుకున్నా కూడా పర్వాలా. షోల్డర్ సెంటర్ పట్టేసుకొని 4 ఇంచెస్ పైకి, అది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ డాట్ పెద్దది వేసుకుంటాము. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు. మనం 1 ఇంచ్ కదండి ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఆ 1 ఇంచు ఇక్కడ మనకి డాట్లోకి వెళ్ళిపోవాలి. ఇటు 1/2 వెళ్ళిపోయినట్టు మనం డాట్ వేసేసుకుంటాము. ఈ డాట్స్ అవి మనకి కరెక్ట్గా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇటువైపు వేసుకున్నవి వీల్ మార్కర్స్ తీసుకున్నారు కదా, ఇక్కడ మార్క్ చేసుకుంటే రెండో వైపు కూడా కరెక్ట్గా అక్కడే వస్తుంది మనకి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అటు నుంచి 4 ఇంచెస్కే వెళ్తుంది. అదొకటి వీల్ మార్క్ చేసుకోవాలి, ఇదొకటి వీల్ మార్క్ చేసుకుంటే రెండు వైపులా కూడా మీకు పడతాయి డాట్స్. ఇదండి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్. మనము బ్లౌజులకి ఎస్పెషల్లీ డీప్ నెక్స్కి వచ్చేటప్పుడు, బ్లౌజులకి డీప్ నెక్స్ కదండి ఎక్కువ. ఇగోండి ఇప్పుడు ఇది 10 పెట్టుకున్నాము, ఫ్రంట్ కూడా 7.5 వరకు పెట్టుకుంటాము. సో అంటే బోత్ సైడ్స్ డీప్ నెక్కే కదండి వస్తుంది. బోత్ సైడ్స్ డీప్ నెక్ వచ్చేటప్పుడు మనకి ఎక్కువ మందికి ఏంటంటే ప్రాబ్లమ్ షోల్డర్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి కదండి. ఎక్కువ మంది ప్రాబ్లం అదే, షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి షోల్డర్. సో ఇక్కడ చిన్న లాజిక్ అండి. జనరల్గా మనం ఏంటి అంటే ఇటు నుంచి ఇటు డౌన్ తీస్తాం కదా. ఇక్కడ నుంచి డ్రెస్సులకి పెద్ద షోల్డర్ పెట్టుకునేటప్పుడు నెక్కులు అంత డీప్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మన షోల్డర్ షేప్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇటువైపు ఆర్మ్ హోల్ వైపు తీస్తాం. బట్ డీప్ నెక్స్కి ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ డీప్ నెక్స్, బాగా బ్రాడ్ పెట్టుకునేటప్పుడు, బాగా డీప్ పెట్టుకునేటప్పుడు షోల్డర్స్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తీసుకునే డ్రాప్ అనేది నెక్ వైపు తీసుకో. మనం జనరల్గా ఇటు తీసుకుంటాం కదా, ఇది ఇటు తీసుకోండి ఒక 1/4 ఇంచో 1/2 ఇంచో, అప్పుడు ఇక్కడ కూర్చుంటాయి ఇలా జారిపోకుండా. ఇది ఒక్కటి చిన్న లాజిక్ అనేది డీప్ నెక్స్కి ఎస్పెషల్లీ మీరు ట్రై. ఇదండి మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా, మన బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి నేను షేప్ పట్టీకి 2 ఇంచెస్ ఆ 2 ఉన్నట్టుగా చూసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి, నెక్ ఇది మీరు మెయిన్ చూసుకోవాలి. నెక్ అనేది 5 వరకు కొంచెం రావాలి. ఇది ఎంత 10 ఇంచెస్ డీప్ అనేది, మిగతా అన్ని పార్ట్స్ కూడా రావాలి. ఇప్పుడు నేను ఇది మీకు ఫోల్డ్ చేసుకోకపోతే మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి ఈ క్లాత్ అనేది క్రాస్ అనేది ఎలా తెగితే అలా పెట్టుకోవచ్చండి. ఇలా వచ్చింది అనుకోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇటువైపు తక్కువ ఉంది మీకు చిన్న పన్న ఉంది, కొంచెం క్రాస్లో ఇక్కడ వచ్చేస్తుంది అనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇటు హ్యాండ్స్కి కానీ మనం ఇంకా దేనికైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టాను, 2 ఇంచెస్ ఫోల్డ్ చేయలేదు అనుకోండి డౌట్ వస్తుంది. ఇటు బయటకు వెళ్తుంది కదా, మన దగ్గర క్లాత్ లేదు సరిపోదు అని. అదే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేస్తే ఓకే సెట్ చేయవచ్చు. ఇంకొంచెం మనం లాక్కుంటే సెట్. ఈ కాన్ఫిడెన్స్ కోసమే 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసేయమంటున్నాను నేను మీకు. ఓకే ఈ 2 ఇంచెస్ మనకి ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ సెపరేట్గా వేస్తాం కాబట్టి ఈ లెంగ్త్లో మనకు అక్కర్లేదు అని. సో ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నాము, ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. మ్యాక్సిమం క్రాస్ తెగుతుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అలానే పెట్టేస్తానండి. ఈ లైన్స్ అన్నీ యాజ్ యూజువల్గా పెట్టేస్తాను. ఓకేనండి రైట్. ఇప్పుడు మనం తీసుకొని ఇదండి
జస్ట్ ఇక్కడ ఒక దగ్గర కొంచెం డౌన్ వచ్చేటట్టు. రైట్, నెక్ వచ్చేసి 7.5 వరకు పెట్టుకుంటాను నేను. కూడా కొంచెం క్రాస్గా పెట్టుకున్నాను అంతే. రౌండ్ ఓకేనండి. నెక్ అయిపోయింది, ఆర్మ్ హోల్ అయిపోయింది. ఇంచుమించు 3 వస్తుంది. నేను అట్లా జస్ట్ క్రాస్ పెట్టేశాను, ఒక పాయింట్ తక్కువ అంతే. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ పెంచుకోవాలి. కింద మన చెస్ట్ సైజుని బట్టి కొంచెం 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు అని చెప్పాను. ఓకే, నేను ఒక 3/4 ఇంచ్ పెడతా. ఇప్పుడు ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్ డాట్ వేయాలి. నాది ఇచ్చిన బ్లౌజ్ యాక్చువల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, బట్ ఇది మనం కుడుతున్నది డాట్స్ నార్మల్ షేప్ పట్టి బ్లౌజ్. సో డాట్ ఎక్కడ వేయాలి అది మన డౌట్. సో మనకి ఎంత అండి, 36 అండి అప్పర్ చెస్ట్ వాల్యూ. ఎంత, 18 వచ్చింది, 19 వచ్చింది, సారీ 38. సో నాది సెంటర్ డాట్ అనేది 3.8 వేసుకోవాలి. 38 అయితే 3.8 by 10 చేసుకోవడమే మీరు సింపుల్గా. ఫుల్ రౌండ్కి మనది అది తీసుకునేది బ్యాక్ పార్ట్ ఒకటే 19 అనేది. సో దానికి డబల్ కదా ఫుల్ రౌండ్. సో 3.8. ఇది మీరు కరెక్ట్గా మనం టేప్లో పెట్టుకోగలము అనుకుంటే 3.8కి పెట్టుకున్నా నో ప్రాబ్లం. లేదు 1 పాయింట్ 2 పాయింట్లు 1/4 ఇంచ్ అటు ఇటుకి మనకేం ప్రమాదం అయిపోదు కాబట్టి కామన్గా 4. ఇది సెంటర్ అండి, ఇది సెంటర్ అండి యాక్చువల్గా. ఇది సెంటర్ అంటే మనం డాట్ తీసుకోవాల్సిన దానికి సెంటర్. ఆ దానికి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు. మనకు ఆల్రెడీ నిన్న బ్లౌజ్ టు బ్లౌజ్ డాట్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, వాళ్ళకి ఆల్రెడీ కుట్టేసింది ఉంటే కనుక ఈ గ్యాప్ మనం తీసుకుంటాం. ఈ గ్యాప్ ఎంత ఉంది, వాళ్ళకి ఆల్రెడీ నాకు ఇది కరెక్ట్గా ఉందండి ఇంతే గ్యాప్ తీసుకోండి అన్నారనుకోండి, ఆల్రెడీ మనకి ఎక్కడ తెలుస్తుంది గ్యాప్ టు గ్యాప్. ఇప్పుడు మీ బ్లౌజ్ ఒకసారి ఇవ్వండి, మీది డాటెడ్ బ్లౌజే కదా. ఇప్పుడు ఇలా ఇచ్చారు, నాకు ఇది కరెక్ట్గా సైజ్ అండి, నాకు ఇక్కడే డాట్ రావాలి అని చెప్పారు. చెప్పేటప్పుడు ఏం చేస్తారు మీరు, హుక్కు పట్టి వైపు ఎక్కడికి స్టిచ్ వస్తుందో చూసుకుంటారు. 2.5 ఇక్కడికే పెట్టుకోవాలి అనుకుంటారు. 1/4 ఇంచు మనకి ఇక్కడ ఫోల్డింగ్లో వెళ్తుంది, అది యాడ్ చేసుకోవాలి. అంటే 2.75 అలా వస్తుంది. దాన్ని ఇలా పెట్టుకుంటే మీరు ఈ స్టిచ్ అనమాట, ఈ డాట్ మనకు వస్తుంది స్టిచ్డ్ బ్లౌజ్. అప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ సెంటరు 1 ఇంచ్ అటువైపు పెట్టుకోవాలి. అలా కాదు, మనం డైరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా తీసుకోవాలి అనుకుంటే మన అప్పర్ చెస్ట్లో 10th పార్ట్ అనేది సెంటర్ తీసుకొని అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు. ఇప్పుడు పైకి నేను 2.5 ఇంచెస్ ఇక్కడికి తీసుకున్నాను. ఇదేనండి మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ వేసుకునే దాన్ని బట్టే మీకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. 2.5 పైకి. మీరు బ్లౌజ్ సైజు మరీ పెద్ద సైజు తీసుకున్నారనుకోండి, టీషర్ట్ లాగా కొంచెం పెద్దగా పెట్టుకుందాము అనుకుంటే 14 or 15 బ్లౌజ్ సైజ్ పెట్టుకుంటే అప్పుడు ఈ డాట్ సైజ్ కూడా పెరగాలి. ఎందుకంటే మనకి సైజ్ అనేది కింద వైపే పెరుగుతుంది కదా. డాట్ అనేది కరెక్ట్గా యాక్చువల్గా డాట్ సైజ్ ఎలా వేస్తాము అంటే మనకి షోల్డరు దగ్గర పట్టుకుంటే మన నిప్పిల్ పాయింట్ అనేది మోస్ట్లీ 10 or 10.5 వస్తుంది. 10 or 10.5 మన లెంగ్త్ని బట్టి. అక్కడ నుంచి 1 ఇంచ్ కింద వరకు కూడా డాట్ రావాలి. 11.5 వరకు డాట్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది చూడండి, ఇలా వస్తుంది షేప్, ఇలా నిలబడ్డాలి అంటే మన నిప్పుల్ సైజుకి 1 ఇంచ్ కిందకి. ఇప్పుడు అలా వచ్చిందో లేదో కూడా నేను చెక్ చేసి చూపిస్తాను. 11 వచ్చింది.
10 ఆర్ 10.5 అంటే 10 నాకు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే 10.2 అలా వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ డౌన్కి. ఓకే, అది మనకంటే మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్ బాడీ మెజర్మెంట్తో కుట్టుకోవాలి అనుకుంటే కనుక అలా తీసుకోవచ్చు. మీరు ఎవరు షోల్డర్ పట్టుకొని నిపుల్ వరకు పెట్టుకొని అక్కడి నుంచి కిందకి, అంటే మీరు ఇది గీసిన తర్వాత ఈ లెంగ్త్తో మీకు సంబంధం లేదు. షోల్డర్ నుంచి మీ నిపుల్ సైజ్ ఒక 9.5 వచ్చింది అనుకోండి, 9.5 10.5 వరకు, అంటే ఈ లెంగ్త్ ఎంత పెరుగుతుంది కదండి అప్పుడు. అంటే మీ యాక్చువల్గా 9.5 దగ్గరికి నిపుల్ వచ్చింది అంటే ఆ పర్సన్ షార్ట్, బాడీ లెంగ్త్ కూడా తగ్గుతుంది. అందుకు ఇది 2.5 అనేది కామన్గా పెట్టేస్తాం అందరి కింద. ఇప్పుడు 9.5 నిపుల్ సైజ్ వచ్చింది అంటే ఆ మనిషి బ్లౌజ్ ఎంత వస్తుంది అంటే 13 ఇంచెస్ బ్లౌజ్ వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి ఇది 2.5 వస్తుంది. అందుకు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ లాగా 2.5 అనేది యూజ్ చేస్తాం. లేదు మనం ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు నేర్చుకుంటే మీరు ఒక బ్లౌజ్ కామన్గా కుట్టేసినా కూడా ఇంకొక బ్లౌజ్ మీ మీద మీరు ప్రయోగం చేయొచ్చు. సో దట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ చెప్పడానికి రీజన్ అది. మీరు ఇంకొక బ్లౌజ్ ఓకే, మీ బ్లౌజ్ మీద మీరు బ్లౌజ్ పెట్టేసి కుట్టేశారు, తర్వాత ఇంకొక బ్లౌజ్ ఓకే ఒకటి మనం కరెక్ట్గా వస్తుందేమో ఒక ట్రై చేద్దాం, మన సొంతంగా ట్రై చేస్తే వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు బ్లౌజ్ టు బ్లౌజ్ పెట్టిన దానికంటే మీరు నిపుల్ సైజ్ తీసుకొని కరెక్ట్గా పెట్టుకునేది ఇంకా ఎగ్జాక్ట్గా మీకు షేప్ నిలబడితే దట్స్ ఓకే, మీకు అది ఫైన్ కదా, అలా అనమాట. సో ఇది ఇక్కడ ఇది వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇది మనము ఫస్ట్ 1 ఇంచ్ పైకి, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఫోల్డ్ నుంచి 1 ఇంచ్ కింద మనం తీసుకున్న 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ మనకు సంబంధం లేదండి. 1 ఇంచ్ పైకి తీసుకుంటున్నాను నేను. 1 ఇంచ్ పైకి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చింది 4.5 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి 1 ఇంచు డాట్ రౌండ్ కోసం తీసుకుంటాం, షేప్ కోసం. అంటే ఇది ఇలా కట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ అది గీసేద్దాం ఫస్ట్. గీసేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఒరిజినల్గా ఫస్ట్ గీసుకున్నాం కదా, కింద ఎక్సెస్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి. ఇది డాట్ కలుపుకోండి. సో ఇది మనకి కట్ అయిపోతుంది. సో దీంట్లో నేను హాఫ్ తీసుకుంటాను. దీంట్లో హాఫ్ అంటే ఇదంతా అండి 4.5 ఉంది. 4.5 అంటే ఒక 2 ఇంచెస్కి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్ తీసుకుంటే ఒక 2 ఇంచెస్ దగ్గరికి నేను ఈ డాట్ వేసుకుంటా. ఇది కూడా 2.5 ఇంచెస్ వేసుకుంటే మీకు ఎంత వచ్చిందండి గ్యాప్? 2 ఇంచెస్ వచ్చింది. సో ఈ రెండింటిని బట్టి థర్డ్ డాట్ అనేది నేను ఒకటి అప్రాక్సిమేట్గా పెట్టేస్తున్నాను. చూడండి 2, ఇటు నుంచి కూడా 2. ఈ రెండింటికంటే 2 కంటే కొంచెం పెరిగింది అది 2.1. అంటే సేమ్ అదే ప్లేస్లో ఇంకొక పాయింట్ కిందకి దించుకుంటే నాకు సరిపోతుంది. ఇవ్వండి ఇక్కడికి 2, ఇక్కడికి 2. సో ఈ పాయింట్ నుంచి ఈ సెంటర్ కంట కిందకే వస్తుందండి. ఇటు 1/4 ఇంచు, ఇటు 1/4 ఇంచు. ఇది కూడా చిన్నదండి. ఇటు 1/4 ఇంచు, ఇటు 1/4 ఇంచు. 1/2 ఇంచుకే పట్టుకుంటాం ఈ రెండు డాట్ చిన్న జస్ట్ షేప్కి. ఇది ఒకటే పెద్దది పట్టుకుంటాం. ఇలా వేసిన తర్వాత కూడా మనకి షేప్ ఇంకా నీట్గా నిలబడాలి. లేదు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది, దెన్ స్ట్రైట్ అవే ఇలా కొంచెం కింద నుంచే తీసుకుంటే 4th డాట్ అనేది బాగా వస్తుందండి. యాక్చువల్లీ నాకు కంపల్సరిగా 4th డాట్ కావాలి. ఇప్పుడు నాకు కుట్టేటప్పుడు లాస్ట్లో ఎక్కువ వస్తే నేను 4th డాట్ తీసుకోలేదు, నాకు కంపల్సరిగా 4th డాట్ కావాలి. దెన్ నేను ఇదేం చేస్తాను, కొంచెం డౌన్, ఇది ఆల్రెడీ 3/4 ఇంచ్ తీసుకున్నాను కదండి. సో ఒక 1/4 ఇంచుకి కిందకి. రైట్, నాకు 4th డాట్ నేను మామూలు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఇక్కడికి షేప్ ఇంకా కరెక్ట్గా నిలబడుతుందని 4th డాట్ వేస్తున్నారు. 0.1. ఇంకొకటి ఏంటి అంటే మనం షేప్ పట్టి బెల్ట్ ఇది 2 యాడ్ చేసి కుట్టేటప్పటికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి
సరిగా అంటే మనం అనుకున్న హాఫ్ ఇంచులు పట్టించుకోక అట్లా కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చేటప్పుడు మనం ఆ ఎక్కువని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అంటే ఫోర్త్ డాట్. ఈ రెండు సందర్భాల్లో ఫోర్త్ డాట్ మ్యాండేటరీగా కావాలి, మనం ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఫోర్త్ డాట్ మ్యాండేటరీగా అక్కర్లేదు, బట్ మనం బెల్ట్ వేసేటప్పటికి మనకి తెలియక అప్ అండ్ డౌన్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎక్కువ వచ్చింది, ఫోర్త్ డాట్. ఈ రెండు సందర్భాల్లో ఫోర్త్ డాట్ అనేది మనం యూజ్ చేస్తాం. నాగలక్ష్మికి పైకి రావాలి అని అంటే కింద పెంచుతున్నారా? కింద మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, అది పెంచేయాలి. నాగలక్ష్మి ప్రాబ్లము పైకి రావడం కాదండి, చెస్ట్ అనేది నేను ఇందాక ఇప్పుడు టేప్ పెట్టి చూపించాను కదా, ఇక్కడికి రావాలి, ఇక్కడికి పట్టి రావాలి, దాని కిందకి ఇక్కడ వరకు బెల్ట్ రావాలి, అన్నీ చేసా. ఇంకా ఇది హ్యాండ్స్ అనేవి మీకు తెలిసినవి యాజ్ యూజువల్గా మనము ఇది పట్టి కదా మేడం? పట్టీకి తీసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసిన తర్వాత పట్టీ అనేది మనకి, నాకు ఇదిగోండి మీటర్ ముక్క తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ అనేవి ఇందులో రెండు హ్యాండ్స్ ప్యాచ్లు రాకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ 7.5 వచ్చింది అంటే 6.5 వరకు హ్యాండ్ వస్తుంది. ఓకే, 3 ఇంచెస్ డౌన్కి యాజ్ యూజువల్గానే తీసేసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా హ్యాండ్ మీరు లెంగ్త్ తక్కువ తీసుకుందాము, చిన్న హ్యాండ్స్ పెట్టుకుందాము అనుకున్నారు అనుకోండి, ఈ 3 ఇంచెస్ అనేది 2.5 పెట్టుకోండి, పర్వాలేదు. ఎందుకంటే మన హ్యాండ్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఇది 3 తీసుకునేటప్పటికి ఇక్కడ చిన్నది వచ్చేస్తుంది, మరి 1.5 2 తక్కువ మనకి ఇక్కడ ఉన్నట్టు లేదు, స్లీవ్లెస్ లాగా అయిపోతుంది అనుకుంటే కనుక ఇది 2 or 2.5 పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఆ కర్వ్ అనేది మనకి దాన్ని తిప్పుకోవడం బట్టి ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఏదైనా కూడా మనము ఇక్కడ నుంచి మన లెంగ్త్ నుంచి క్రాస్గానే కదా తీసుకుంటాము. ఇప్పుడు కిందకు వచ్చేటప్పటికి కిందకు వస్తుంది, కొంచెం ఇది తగ్గుతుంది. పైకి వచ్చేటప్పటికి ఇప్పుడు 8 అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, 8 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర 8 అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, 2 ఇంచెస్ దగ్గర 8 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇంకొంచెం అటు వెళ్తుంది. క్లాత్ ఎక్కువ, ఆ విడ్త్లో క్లాత్ ఎక్కువ పడుతుంది, అంతే, పర్వాలేదు. 2 నుంచి మీరు తీసుకోవచ్చు డౌన్, మీరు తీసుకునే హ్యాండ్ లెంగ్త్ని బట్టి. ఒకవేళ 4 or 4.5 ఇది నా ఆర్మ్ హోల్. వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. ఇది 6.25 వచ్చింది. ఓకే, ఇది మనకి బ్లౌజ్కి సరిపోతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసి కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి ఆర్మ్ హోల్ పెట్టి ఇప్పుడు ఇది మనకి 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్ పక్కకు వదిలేసి, 1/2 ఇంచ్ స్టిచ్ మార్జిన్ ఖర్చు అంటే ఇంకా ఒక 2 ఇంచెస్ పెంచాలి మనం. ఏ 2 ఇంచెస్ అయితే తగ్గిందో ఆ 2 ఇంచెస్ ఇవ్వండి, ఇక్కడ వరకు రావాలి కదా, ఇక్కడ కూడా ఇక్కడికి రావాలి. అంటే మనకు మామూలుగా కూడా మన టేప్తో కూడా ఒక 2 ఇంచెస్ తగ్గింది కదా, సో ఇంకొక 2 ఇంచెస్ నేను అటువైపు పెట్టుకుని కట్ చేసుకుంటాను ఇలా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేస్తుంది నాకు 8.5 అనేది. ముందుకే చేసుకుంటా, ఇది హ్యాండ్ ఎలాగైనా డ్రెస్కి ఎలా చేసావు దీనికి అలాగే చేస్తున్నాను నేను. ఫస్ట్ హ్యాండ్ తీసేస్తే మిగతా పీసెస్లోని మనకి షేప్ పట్టీలు అనేవి రాకపోయినా అడ్జస్ట్ చేసి ఎక్కడ వస్తే అవి అడ్జస్ట్ చేయొచ్చు. మనం ఫస్ట్ షేప్ పట్టీలు అనేది చిన్న లాజిక్ ఏం చేసాడు అంటే 2 ఇంచెస్ మనకి ఎక్కడైతే ఖర్చు ఉందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోమన్నాడు. కరెక్ట్. దీన్ని ఇక్కడ కొంచెం తగ్గిస్తే ఈ 1/2 ఇంచ్ అనేది అంటే మామూలుగా మనకి ఈజీగా ఇలా పెట్టిందో కొంచెం అటు ఇటు అవుతుంది అని డౌట్ వస్తుంది. పెట్టి చూద్దాం. నేను కూడా మొన్నే చూసాను యాక్చువల్గా, ఇదేదో బాగానే ఉన్నది అనుకున్నాను.
నా బ్లౌజే కదా చేసేస్తే పోవాలి. నేను ట్రై చేద్దాం అనుకున్నా నెక్స్ట్ బ్లౌజ్ అదే. ఇది లోతు తీసాను అనేది నాకు ఐడెంటిఫై కోసం నేను మార్క్ చేసేస్తున్నాను. రైట్. ఇప్పుడు మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే షేప్ షేప్ బెల్ట్లు కావాలి. షేప్ బెల్ట్లు అనేవి ఉక్కు పట్టీలు కాజా పట్టీలు అనేవి కుట్టేటప్పుడు లాస్ట్లో చూసుకుంటాం. ఫస్ట్ మనకి ఇంకా వీటికి కావాల్సింది షేప్ పట్టీ. అసలు ఫస్ట్ నేను కట్ చేసేసాను కానీ షేప్ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదో చెక్ చేయలేదండి. రౌండ్ షేప్ రౌండ్ అనేది ఎంత రావాలండి నాకు 16 అంటే 8 ప్లస్ అంతే కదా. డౌన్ లోవర్ చెస్ట్ వచ్చేసి 8 నాది, 16 అంటే 8 2 ఇంచెస్ ఖర్చు, 2 ఇంచెస్ డాట్, పెద్ద డాట్ 2 అంటే 8 2 10 12 రావాలి. 12 వచ్చిందా లేదా ఫస్ట్ కరెక్ట్గా వచ్చింది. 8 ప్లస్ 2 ఇంచెస్ 10 8 ప్లస్ 2 10 2 ఇంచెస్ డాట్ పట్టారు. ఓకే. ఇక్కడ ఈ డాట్ కూడా మనకి ఒకవేళ మీరు మార్కింగ్ వీల్ తోటైనా మార్క్ చేసుకోవచ్చండి, లేదంటే చిన్న కట్టు అంటే రెండుకి సేమ్ డాట్స్ రావాలి కదా, అందుకోసం అంటే ఈ రెండు కలిపి కుట్టాలి అని. రైట్. సో ఇప్పుడు మనకి షేప్ పట్టీ ఎంత కావాలండి? 10 ఇంచెస్ షేప్ పట్టీ కావాలి మనకి, అంతే కదా. 12 ఇంచెస్లో మనకి రౌండ్ 12 ఇంచెస్లో 2 ఇంచెస్ డాట్ పోతుంది. ఖర్చుతో కలుపుకొని 10 ఇంచెస్ మనకి షేప్ పట్టీ కావాలి కిందకి. సో ఇది 10 ఇంచెస్లో మనకి ఇది వస్తుందా లేదని ఫస్ట్ నేను చెక్ చేస్తున్నాను. వస్తుంది. ఓకే, వస్తుంది. ఓకే, ఇది 11 ఇంచెస్ వరకు ఉంది కదండి. 10 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కరువులోని కొంచెం పైకి పెట్టి కుడతాము, ఒక ½ ఇంచ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఆ ½ ఇంచ్ ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే 10కి ఎంత అండి? 10.5. షేప్ పట్టీ అనేది మీరు ఎక్కువ పెట్టుకున్నా నో ప్రాబ్లం, తర్వాత లాస్ట్లో కుట్టే ఈ ఇటువైపు లోపల వైపు వచ్చినట్టు పెట్టుకొని కట్ చేసేయచ్చు. బట్ మెజర్మెంట్ అనేది తెలుసుకుంటే బెటర్. కాబట్టి ఉందా లేదా అనేది ముందు మనకు క్లాత్ ఉంటే ఎక్కువ పెట్టేసుకుంటాం, లేకపోయినా అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా. సో ఖచ్చితంగా ఎంత కావాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనకి ఎంత అండి డాట్ మనం ఎంత ఫోల్డ్ చేస్తున్నామండి? 2 ఇంచెస్. సో దానికి పైన ½ ఇంచ్, కింద ½ ఇంచ్ స్టిచ్చింగ్ 3 ఇంచెస్ కావాలి. ఇక్కడ ఇటువైపు మరి ఇటువైపు ఎంత తీసుకున్నాము? ఆ 2 ఇంచెస్కి ఇంకా 1 ఇంచ్ పైకి పెట్టి కరువు తిప్పాను. ఇటు ఫ్రంట్ పార్ట్ ఇటు కరువు కోసం ఇంకా 1 ఇంచ్ పైకి పెట్టాను కదండి. ఈ 2 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టాను. ఆ 1 ఇంచ్ కూడా మనం బెల్ట్లో, ఎందుకంటే ఈ లెంగ్త్ వచ్చేసరికి మనకు మొత్తం అంతా సేమ్ రావాలి కదా, ఆ లెంగ్త్ వచ్చేసరికి సేమ్ రావాలి. సో ఒకవైపు 3 పెట్టినప్పుడు రెండో వైపు మనం ఏం పెట్టాలి? 4 పెట్టాలి. అంటే స్టిచ్ అటు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్ స్టిచ్ అయ్యాక మనకి 3 రావాలి అని. అయితే మీరు ½ ఇంచ్ స్టిచ్ మార్జిన్స్ పెట్టేసుకుంటామండి, ½ ఇంచ్ కుడతారు. అప్పుడు ఆ మిగతా ½ ఇంచ్ ఎక్కడికి వెళ్తుంది? బెల్ట్ హైట్లో పెరిగిపోతుంది. సో ½ ఇంచ్ స్టిచ్ మార్జిన్ పెట్టుకున్నప్పుడు ½ ఇంచ్ లోపలికి వెళ్ళేటట్టుగా కుట్టండి బెల్ట్ అనేది. సో ఇప్పుడు ఇదేం చేస్తామంటే ఫస్ట్ ఈ 3 ఇంచెస్ తోటి ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తున్నాను నేను. గీసేసిన తర్వాత ఈ 4 ఇంచ్ ఏదైతే ఉందో ఆ 4 ఇంచ్ నుంచి కొంచెం ఈ 3 ఇంచెస్కి ఇంకా డౌన్కి రండి. షేప్ ఇది ఏదైతే మన ఈ కిందకి వెళ్ళింది కదండి డౌన్, ఈ కిందకి వెళ్ళిందో ఇక్కడ తీసేస్తున్నాం. ఇక్కడ కిందకి వచ్చింది అది ఇక్కడ తీసేస్తున్నాం క్లాత్ని. అప్పుడు మనకు అలా కరెక్ట్గా సెట్ అవ్వాలని. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఏమో 2 ఇంచెస్ వస్తుంది. మనం ఏదైతే క్లాత్ ఫోల్డ్ చేసామో ఆ 2 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఏంటి అంటే మనం ఏదైతే కుక్కు పట్టి కాజా పట్టి వైపు కరువు పైకి తీసుకున్నామో 1 ఇంచు, ఆ 1 ఇంచ్ కోసం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి మనం ఇది కరెక్ట్గా 3 ఇంచెస్ లైన్ పెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 2.5 ఇంచెస్కి. ఎందుకు అంటే ఇక్కడ మనము ఈ డాట్ అనేది డాట్ కోసం మనం ఏదైతే షేప్ కోసం కిందకి తీసుకున్నామో ఆ క్లాత్ అనేది ఇందులో కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వడం కోసం. ఇదిగోండి ఇప్పుడు ఇలాగ మీకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి.
కట్ చేసేసుకోవచ్చు. ఇలాగ రావాలి దానికోసం అది కొంచెం ఒక 1/2 ఇంచు కిందకి వెళ్తుంది. మళ్ళీ కిందకి పెట్టుకొని మళ్ళీ ఇది పైకి. రైట్, ఇది షేప్ పట్టీ. అయితే షేప్ పట్టీలు అనేవి మనం 4 తీసుకోవాలండి. లైనింగ్వి తీసుకొని మెయిన్ క్లాత్వి ఒక్కొక్కటి అటు ఒకటి ఇటు ఒకటి, అంటే 2 ఇవి 4 అవి 2 పెట్టుకుంటేనే కొంచెం థిక్గా కింద షేప్ పట్టీ అనేది కొంచెం థిక్గా పెట్టుకుంటాం. ఎప్పుడైనా పెట్టుకుంటే బెల్ట్ లాగా నిలబడతాయి. 4 ఇంకొక 2 నేను ఎక్కడ ఏ క్లాత్లో వస్తున్నాయో చూసుకొని ఈ క్లాత్ 2 బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు ముక్క తక్కువ ఉన్నప్పుడు సాగలేనా, మొక్క తక్కువ ఉంది లేదంటే మన కొంచెం కనబడలో అది వేసుకున్నా దాచుకుంది, 2 వేసుకున్నా దాచులో 1 వేసుకున్నా సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆల్రెడీ 2 కట్ చేసేది ఇంకొక 2 దాల్చర్ కోసం ఒకదానికి 2 అదే చేస్తున్నాను. ఒకవైపు 2 ఒకవైపు 2 4 వెంటనే ఇవ్వన్నదే ఒకసారి నిలబడదు కదా. క్లాత్ నిలిపోయి దగ్గరికి అయిపోతాయి. ఇక్కడ క్లాత్ ఉంటే ఇలా మనం 4 పెట్టేసుకుంటే, లైనింగ్ క్లాత్ ఉంటే 4 పెట్టేసుకుంటే ఇటు 2 ఇటు 2 వస్తాయి. ఇదిగోండి. ఇప్పుడు ఈ షేప్ పట్టి కట్ చేశాను కదండి, ఈ షేప్ పట్టి కట్ చేసిన షేప్ పట్టి కూడా కరెక్ట్గా వేసుకోవాల్సిన లేదు పెద్దగా. షేప్ పట్టి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది కూడా నేను ఇప్పుడే చెక్ చేసేస్తాను. షేప్ పట్టి మనము కుట్టిన తర్వాత ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కాకుండా మనం ఇప్పుడే చెక్ చేసేసుకుందాం. చెక్ చేసేసుకుంటే మనం ఏమైనా కొంచెం ఎక్కడైనా డౌన్ తీసుకోవాలి, అప్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు. ఏంటి, మనం ఇక్కడ ఇది కదండి కుడతాము, షోల్డర్ టు షోల్డర్, ఆర్మ్ హోల్ వైపు ఆర్మ్ హోల్ వస్తే షేప్ పట్టి మనం కట్ చేసాం కదండి, ఒక మెజర్మెంట్తో మనం కట్ చేసేసాం. రైట్, ఆ మెజర్మెంట్తో కట్ చేసిన షేప్ పట్టి అనేది మనం పెడుతుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా, ఇది మన డౌట్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మనకి ఇంతే గ్యాప్ ఉంది కదండి. మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కానీ ఇక్కడ కిందకి వచ్చింది 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ వచ్చింది 2 ఇంచెస్ రావాలి, ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా. సో ఈ 3 ఇంచెస్ అనేది మనం 1/2 ఇంచు, ఇవ్వండి ఇది ఎక్కువ ఉన్నది ఇటు కదా, మనకి షేప్లోకి వెళ్ళాలి. ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్కి మనకి ఇక్కడ డాట్ వచ్చేస్తుంది. పెడతాను అందుకని ఇక్కడ ఓకే, ఇలా వచ్చేస్తుందండి. అలా డాట్ వేయడం వల్ల మనకి ఇవి కూడా కొంచెం పైకి వెళ్తాయి. ఇప్పుడు 1/2 ఇంచ్ మనకి పైకి పెట్టుకుని వెళ్తే కింద 1/2 ఇంచ్ మనకి మిగిలాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ అంత పార్ట్ అంతా మనకి రౌండ్ వెళ్ళాలి కదండి, చూసుకొని ఈ 1/2 ఇంచు స్టిచ్లోకి వెళ్ళాలి. మళ్ళీ మనకి ఇక్కడే చూసుకుంటే ఇంకా నాకు 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే ఉంది. సో స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువే లోపల ఫోల్డింగ్ స్టిచ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇప్పుడే ఒక పాయింట్ చిన్నది కట్ చేసేసుకోవాలి. లేకపోతే మనకు అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు ఎప్పుడు పెరుగుతుంది 4th డాట్కి అంటే ఇది మనం కరెక్ట్గా కుట్టుకోకపోయినా, కరెక్ట్గా కట్ చేసుకోకపోయినా ఇప్పుడే మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనేటప్పుడు జస్ట్ ఒక పాయింట్ నడానికి ఇక్కడ మళ్ళీ అదుగుతాం కదా మేడం, అప్పుడు సరిపోదా? ఎక్కడ ఇది లోపలికి హెమ్మింగ్ చేయడానికి వెళ్తాం కదా బ్యాక్ పార్ట్, దానికి వెళ్తుంది, దీనికి స్టిచ్చింగ్ కావాలి. దీనికి మనం డబల్ ఫోల్డ్ చేసి దీనికి మనము ఎక్కువ ఫోల్డ్ చేస్తాం. ఈ 2 పీసెస్ ఆ పీసు పెట్టి లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాలి. రైట్, దానికి మనం చిన్నది జస్ట్ పట్టేస్తాం. అందుకే అంటున్నాను ఇది 1/2 ఇంచ్ కంటే ఎక్కువ రెండింటికి మ్యాచ్ అవ్వాలి. అందుకనేసి ఇప్పుడు నేను ఇంకా ఒక 2 పాయింట్స్ ఒక 1/2 ఇంచు తగ్గించాను. ఇలా మనం పెట్టుకొని చూసి మీరు కుట్టేదాన్ని బట్టి ఒకవేళ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ అట్లా లెవెల్ కట్ చేసేసుకున్నారనుకోండి, ఇప్పుడు మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు
పావించి ఎక్కువ వస్తుంది మనకి. దీనికి ఒక పావించే డిఫరెన్స్. ఎందుకంటే ఇది కొంచెం మనం 3 పీసెస్ 4 పీసెస్ జాయింట్ చేసేటప్పుడు, రెండోది ఏంటంటే ఈ కర్వ్లో మనం జాయింట్ చేసేటప్పుడు నీట్గా జాయింట్ చేయాలి కాబట్టి కొంచెం పైకే జాయింట్ చేసుకుంటాం. పైన కట్ జాయింట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ నీట్గా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా కిందనే అడ్జస్ట్ అవుతుంది. ఇది మనకి మనకి ముక్కలు లేనప్పుడు ముక్కలన్నీ జాయిన్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ ముక్క ఒక్కొక్కటైనా తెగుతుంది మనకి మ్యాక్సిమం. అదే ఒక్కటి తెగుతుంది. ఒక్కొక్కటి తెగుతుంది, అటు ఒకటి ఇటు ఒకటి రెండు. ఇంకొకటి తెగనప్పుడు ఏంటి అంటే రెండు పీసులు జాయిన్ చేసుకొని కానీ, లేదంటే ఇప్పుడు తను అన్నట్టు ఏదైనా వేరే పీస్ దగ్గర కలర్ ఏదైనా ఉన్నా ప్యాంట్ బిట్ కనబడకుండా ఉంటుంది కదా, ఫ్రంట్ అలా వేసేసుకోవాలి. బ్యాక్ కనబడకుండా అది వేసుకుంటే మీకు లోపల కనబడదు కాబట్టి